నమస్తే వెల్కమ్ టు 6 టీవీ డీటెయిల్స్ చూస్తే గుండె నొప్పి వచ్చిన హీరియా నాయకు బేడులు వేసి ఆసుపత్రికి పోలీసులు తీసుకెళ్లిన ఘటనకు ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. లగచిల్ల రైతు హీరియా నాయకు బేడులు వేసిన ఘటనలో సంగారెడ్డి జ్యువెలర్ సంజీవరెడ్డిపై సస్పెన్షన్ వేటు వేసింది. హీరియా నాయకు బేడిల ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. సంగారెడ్డి సెంట్రల్ జైల్లో హీరియా నాయక్ బేడిల ఘటనపై విచారణ కూడా ముగిసింది. వికారాబాద్ సంగారెడ్డి జిల్లాల ఎస్పీ తో కలిసి జైలు సిబ్బందిని 4 గంటల పాటు ఐజీ సత్యనారాయణ విచారించారు. అధికారుల తప్పిదం వల్లే ఘటన జరిగినట్లు ఎంక్వైరీ ఆఫీసర్స్ తెలిచారు. అలాగే జైలర్ సంతోష్ రాయ్ పై విచారణను ఆదేశించారు. గుండె నొప్పి వచ్చిన హీరియా నాయకు బేడులు వేసి ఆసుపత్రికి పోలీసులు తీసుకువెళ్లిన ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. లగచెల్ల రైతు హీరియా నాయకు బేడులు వేసిన ఘటనలో సంగారెడ్డి జ్యువెలర్ సంజీవరెడ్డిపై సస్పెన్షన్ వేటు వేసింది. హీరియా నాయకు బేడీల ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. సంగారెడ్డి సెంట్రల్ జైల్లో హీరియా నాయకు బేడీల ఘటనపై విచారణ కూడా ముగిసింది. వికారాబాద్ సంగారెడ్డి జిల్లాల ఎస్పీలతో కలిసి జైలు సిబ్బందిని 4 గంటల పాటు ఐజీ సత్యనారాయణ విచారించారు. అధికారుల తప్పిదం వల్లే ఈ ఘటన జరిగినట్లు ఎంక్వైరీ ఆఫీసర్స్ తేల్చారు. అలాగే జైలర్ సంతోష్ రాయ్ పై విచారణకు ఆదేశించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా మెదక్ ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లను అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్, హీరియా నాయకు బేడీలు వేసి ఆసుపత్రికి పోలీసులు తీసుకెళ్లిన ఘటనలో పూర్తి అప్డేట్స్ ఏంటి? శిరీష్, నిన్న ఏదైతే లగచర్లకు సంబంధించినటువంటి ఘటనలో హీరియా నాయకును గత కొన్ని రోజులుగా ఈ సంగారెడ్డి జైల్లో ఉంచారు. అయితే దానికి సంబంధించి నిన్న ఉదయం ఆయనకి హార్ట్ అటాక్ వచ్చిందంటూ పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆ క్రమంలో ఆయనకు బేడీలు వేసినట్లు మనకు విజువల్స్ లో స్పష్టంగా కనిపిస్తుంది. అయితే దానికి సంబంధించి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేటువంటి క్రమంలో రైతుకు బేడీలు వేయడంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒక్కసారి ఆశ్చర్యానికి గురయ్యారు. దానికి సంబంధించినటువంటి ఏదైతే ప్రాథమిక చికిత్సలు ఉంటాయో, ప్రాథమిక ఏవైతే టెస్టులు అవన్నీ కూడా చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆసుపత్రి నిపుణులు గాంధీ ఆసుపత్రికి రిఫర్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే రైతుకి వేడిలేయడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు నిన్న దీనికి సంబంధించి మీడియా సమావేశం ఏర్పాటు చేసి కూడా దీనిపైన నిరసన వ్యక్తం చేశారు. రైతులకు బేడీలు వేయడం ఏంటి, అదేవిధంగా ప్రజాపాలన అంటూ కూడా ప్రజలను ఇంత ఇబ్బందులకు గురి చేయమంటూ కూడా తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది శిరీష. దీనికి సంబంధించి పోలీస్ అధికారులపై కూడా నిన్న రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి జోన్ 2 సంబంధించినటువంటి ఐజీ కూడా నిన్న ఈ కారాగారాన్ని సందర్శించి అక్కడ ఉన్నటువంటి పోలీసులను అడిగి దీనికి సంబంధించినటువంటి విషయాన్ని తెలుసుకున్నట్టు మనకు తెలుస్తుంది. అయితే ఇదంతా కూడా ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం అయితే రేకెత్తిందని మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి రైతుకు బేడీలు తీసుకురావాల్సినటువంటి అవసరం ఏముంది, దానికి సంబంధించినటువంటి వివరాలను, దానికి సంబంధించినటువంటి విచారణ ఈ వాటికే పూర్తి చేశామంటూ కూడా పోలీసు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అయితే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది శిరీష. ఓకే రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.